మైటోకాండ్రియా సింబల్. మైటోకాండ్రియా అని ఇట్లుంటుంది బ్రో, రౌండ్గా ఉండి దాంట్లో గిట్ల 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 గిట్లుంటుంది మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఇస్ ద పవర్ ఆఫ్ ద సెల్ అంటారు, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ మైటోకాండ్రియా. ఇదే మైటోకాండ్రియాలో ఈ గాల్జీ ఆపరేటర్స్ ఉంటాయి. ఆ గాల్జీ ఆపరేటర్స్ ప్లేస్లో కూలీ అని చెప్పి టైటిల్ ఇష్టం అంతే. ఇది పవర్ హౌస్. మన సీమల పవర్ హౌస్ అంటే కూలీ కాదు, అడ్మినిస్ట్రేషన్ పోర్ట్ ఏరియా. ఆ పోర్ట్ ఏరియానే పవర్ హౌస్. అక్కడి నుంచి అన్ని డీలింగ్స్ జరుగుతాయి. అక్కడి నుంచి డీలింగ్ జరుగుతుంటుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతాయి అక్కడి నుంచే. వాళ్ళు డ్రగ్ ఇస్తారు, మరి వాళ్ళకి రిటర్న్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. వాళ్ళు డ్రగ్ ఇస్తారు మనకు, వాళ్ళకి రిటర్న్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. వాచ్ ఇస్తారు. ఇంటర్నేషనల్ లెవెల్లో వాచ్కి మాత్రమే ట్యాక్స్ లేకుండా తీసుకోవచ్చు. ఇక్కడ మేడ్ చేసే వాచెస్ ఇస్తారు వాళ్ళకు. బంగారం అని చెప్పలేము, ప్లాటినం అని చెప్పలేము, ఏమని చెప్పలేము. వాచెస్ ప్రీమియం వాచెస్ ఇస్తారు వాళ్ళకు. వచ్చే పనులకు కూడా కాబట్టి సీన్ ఉంటుంది. వాడు ఇట్లుండి వాచింగ్ ఇట్లా చెప్తాడు, ప్రీమియం వాచ్ అంది. వాడు పని చేసేవాడు జస్ట్ సిగ్నల్ డైరెక్షన్ చూస్తాడు, వాచ్ చెప్తాడు, ప్రీమియం వాచ్ చూపిస్తాడు. అంటే మనం వాళ్ళ ఏంటిది ట్రక్ బాక్స్ తీసుకుంటాం, వాళ్ళకి వాచ్ ఇచ్చేస్తాం. ఆ వాచ్ తయారు చేసేవాళ్ళు కూలీ రజనీకాంత్. నాకు తెలియదు ఈ వాచ్ అందుకు పనికొస్తానే అని. ఎక్స్చేంజ్ జరుగుతుంది ఇక్కడ పవర్ హౌస్ దగ్గర, ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. వాళ్ళు ఒక బాక్స్ ఇస్తారు, వీళ్ళు వాచ్ ఇస్తారు. అది షిప్ కదా, షిప్ వచ్చి పోర్ట్ ఏరియాకి ఇస్తుంది, పోర్ట్ ఏరియా ఇటు ఎక్స్పోర్ట్ అవుతుంది, షిప్ నుంచి అటు ఎక్స్పోర్ట్ అవుతుంది. షిప్ కింగ్ ఎవరు? షిప్ కింగ్ సత్యరాజ్ గాడు. ఇటు ట్రక్ ఇటు పోవాలి కదా, ఇటు కింగ్ ఎవరు? శోభిన్ గాడు. కేరళ హీరో ఉంటాడు చూసినావా, మంజుమల్ బాయ్స్లా. ఇటు కింగ్ వాడు, అటు కింగ్ వాడు. ఈ పవర్ హౌస్ ఉంటుంది చూసినావా, ఈ పవర్ హౌస్కి ఎప్పటి నుంచో కూలీ హీరో. అది పాస్ట్లో మొత్తం కూలీయే. ఇప్పుడు ఈ శోభిన్ గాడు వాడు ఇద్దరు కలిసి నడిపిస్తా అంటారు దాన్ని. వాడు పోయిన తర్వాత బాక్స్ మిస్ అవుతుంది. బాక్స్ ఎందుకు మిస్ అవుతుంది అంటే ఇటు సముద్రం పోతుంది కదా, వెళ్ళిపోతాడు, బాక్స్ మిస్ అవుతుంది. కానీ అలా వెతికిస్తారు, షిప్లు ఉండదు. వాడు షిప్ పోయిన చెప్తాడు, ఖచ్చితంగా అది పోర్ట్లో ఉంటుంది, పోర్ట్ దాటి ఎటు పోదు. వాడు పట్టుకొని వస్తాడు, మైక్ పట్టుకొని వస్తాడు, వార్నింగ్ ఇస్తాడు, మిస్సింగ్ ద బాక్స్. బాక్స్ ఎవరికి వెతికి ఒక్క కూలి నాకు కావాలి. వానికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా ఆ డైలాగ్ ఉంటుంది. అందరు పోతారు, పోయి బయటికి కూడా కూడా అవుతారు. ఎట్లా చెప్తారంటే బయటికి పంపించవని సంపెత్తా, అది బయటికి పోవద్దు, బయటికి సంపెత్తా. పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెడతారు అవసరం అయితే దానికోసం, వాళ్ళ బయటికి పంపించదని. వాళ్ళు అనే వెతికాల్సి వచ్చుకుంటా. అప్పుడు శృతి హాసన్ ఎంట్రీ ఇస్తారు. ఇక శృతి హాసన్కి కొంచెం భయపడకుండా ముఖం పెడతారు. శృతి హాసన్ది భయపడకుండా టెన్షన్ పడకుండా ముఖం పెడతారు. అదేదో దాటిస్తుందో వెళ్తుంది కానీ అదేం దాటిస్తుందో అర్థం కాదు. వీడు ఏం మిస్ అయితే వీడు ఎప్పుడు అది ఏం దాటితే అది ఏం దాటితే దానికి తెలియదు. ఏదో మిస్ అయితే అంటుంది మొత్తం మీద. మిస్ అయితే ఏంటిది బాక్స్. ఇది ఎక్కడంటే హాస్పిటల్ నుంచి తప్పిదంటే అవుతుంది. హాస్పిటల్ నుంచి దీనికి నర్సు హెల్ప్ అవుతుంది, దాన్ని చంపి దింగుతారు. నర్సు చంపినందుకే నర్సు దీని పేరు చెప్తుంది. అప్పుడు దీన్ని చంపడాకత్తారు, ఫోన్ ట్రాక్ చేసుకుంటే దీన్ని చంపడాకత్తారు. అప్పుడు రజనీకాంత్ ఇంటర్వ్యూ చూపిస్తారు. ఎందుకంటే బాక్స్ అక్కడ ఉన్నది, మనకు తెలిసిన కూలీ కావాలి. ఆ కూలీ ఎవడు? రజనీకాంత్. వాడు ఎప్పటి నుంచి ఉంటాడు, వాడు వాడి ఫ్రెండ్ ఉంటాడు, ఎప్పటి నుంచి ఉంటాడు అని చెప్పి వాడు పిలిపిస్తారు. వాడు వచ్చి ఇప్పుడు సత్యరాజ్ గారు లేడు, ఇటు శోభిన్ గారు బిజీగా ఉన్నాడు. ఎవడొక్కడు పవర్ హౌస్ ఎవడొక్కడు నడిపాలి కదా, ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నా వాడిని పిలిపిస్తారు దానికోసం కూడా. కానీ చెప్పరు, బాక్స్ కోసం చెప్పరు. వాడు నడిపిస్తా అంటే తెలుస్తుంది అనమాట. ఫ్లాష్ బ్యాక్లో సత్యరాజును, ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ నాన్న ఈడు ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. ఇదే వాడికి చెప్తుంది. వాడు పేరు అందరికీ కూడా చంపుతాడు. వాళ్ళు తిరిగి స్టోరీ చెప్పలేదు మళ్ళీ. కానీ రజనీకాంత్ గారికి బాక్స్లో ఏమో తెలియదు. రజనీకాంత్ ఎప్పుడో ఫ్లాష్ బ్యాక్లో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది అనుకుంటాడు. చెప్పలేం, చెప్పలేం, చెప్పలేం. ఉపేంద్ర పిలిపిస్తున్నాడు. ఉపేంద్రను సుత్యాసం పిలిపిస్తారు. ఇది ఇక్కడ ఇట్లా గొడవ జరుగుతుంది, వాళ్ళ నాన్న కాపాడడానికి. కొంచెం వెనుక పోరా. లైక్ ఇప్పుడు విక్రమ్ కూతురు శృతి హాసన్. ఇప్పుడు రివీల్ కాదు, లాస్ట్ రివీల్ అవుతుంది. అది ఏం కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దాని తర్వాత ఏంటిది? ఆ బాక్స్ రజనీకాంత్ శీల పడుతుంది. నువ్వు ఈ సినిమా వచ్చినావు జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్ వచ్చి టిష్యూ పెడతాడు చూసినావా? వచ్చి జస్ట్ టిష్యూ పెడతాడు. అసలు అప్పరా వాడు ఉన్నాడు క్యారెక్టర్లా, అసలు టిష్యూ పెడతాడు, అడితే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తాడు అంతే. అట్లా సేమ్ ఉపేంద్ర అని చెప్తాడు.
ఫ్లాష్ బ్యాక్లో ఇద్దరు కూలీలే ఫ్లాష్ బ్యాక్లో. ఎట్లా అంటే డాన్ సినిమాలో నాగార్జున లారెన్స్ ఎట్లా అట్లా ఉపేంద్ర సపోర్ట్ చేయడానికి కానీ ఉపేంద్ర కొంచెం సైకో ఆడు. కొంచెం వీడు కొంచెం తెలుగు కొడతాడు, వాడు సైకో అంతా చెప్పింది విన్నాడు, కొంచెం సైకో వాడు. ఎట్లా అంటే శృతి హాసన్ ఇక వీనే ఫేస్ చేసుకుంటాడు, అంటే వీడే రాకున్నాడు అని చెప్పి వీనమ్మడే ఉంటుంది శృతి హాసన్. వీడు పోర్టు పోతాడు, వీడు పోర్టు పోయి షిప్పింగ్ అంతా ఆగిపోతుంది. ఈ విషయం నాగార్జున పోతుంది, నాగార్జున పోతే ఎవడు చెప్తాం బ్రో. నాగార్జున పోతుంది, నాగార్జున మన అనుకుంటే అప్పుడు సైమన్ నువ్వు శివసింహల భవాని పేరు ఉంటావు కానీ క్లైమాక్స్ లాగా అసలు విలంగా కనబడాడు. శివసింహల నాగార్జున శివసింహల రాంగోపాలం తెలుగు సినిమా. అయితే అట్లా సైమన్ అంటే సైమన్ కనబడాడు. వాడు ఏం అంటే పోర్ట్లో ఉన్న ప్రతి సీసీ కెమెరా అని. అంటే ఫస్ట్ నాగార్జున ఎట్లుంటాడు పబ్బులా చెప్పిన పబ్బులు ఉంటుంది, వైట్ అండ్ వైట్ వేసుకుంటాడు, డ్యాన్స్ ఎత్తా అంటాడు. వాడు అంతా అయిపోయింది, అక్కడ మటర్ సీన్ ఉంటుంది, చంపేస్తాడు, కూర్చుంటాడు, మంచి తాగుతా అంటాడు, పొయ్యి అంటాడు, తాగుతా అంటాడు, తెలుస్తుంది. సడన్ కూడా వస్తారు, తెలుస్తుంది ఇట్లా మిస్ అయిందని. అప్పటిదాకా సైమన్ పేరు వింటూ ఉంటాం మనం. ఎట్లా అంటే రోలెక్స్ అని వింటాం కదా, నీ ఎవరు రోలెక్స్ వెళ్తే చంపేస్తారా అంటూ చూసినావా, అట్లా సైమన్ వెళ్తూనే ఉంటుంది ఓకే మనకు. నువ్వు విక్రమ్ సినిమా కట్ అవుతే వాళ్ళు వారోజులో పెట్టుకుంటారు మీటింగ్. వారోజు సముద్రం దగ్గర ఉంటే వారోజు, అది నీకు అర్థమైందా? లాస్ట్ జరిగే వారోజు రోలెక్స్ వచ్చి కంప్యూటర్ చూసినావా, ఆ వారోజు సముద్రం దగ్గర ఉండే వారోజు అది. ఆ సముద్రం దగ్గర ఉన్న వారోజు పోటీ పక్కన వారోజు ఒకటే. వీళ్ళందరికీ రోలెక్స్ అనుకుంటాం కానీ సైమన్ అని ఆ సినిమా రోలెక్స్ ఎట్లా అంటారు, ఈ సినిమా సైమన్ అట్లా అంటారు. సైమన్ అన్న తర్వాత సైమన్ గారు లాస్ట్కి వీనితో కూడా కాదు ఇక పోయేస్తాడు అమీర్ ఖాన్కి. సైమన్ నాగార్జున అమీర్ ఖాన్కి పోయేస్తాడు. అమీర్ ఖాన్ నాగార్జున కన్నా పెద్దోడు హెడ్ నాగార్జునకి. అమీర్ ఖాన్ గారు దిగేటప్పుడు రోలెక్స్ వాడు ఇట్లా పట్టుకుపోతాడు కదా, వీడు హెలికాప్టర్ కుక్క వేసుకుని దిగుతాడు. దిగి నాగార్జున వారానికి వెళ్ళిపోతాడు, నాగార్జున వారానికి వెళ్ళిపోతాడు. సిగరెట్ తాగకుండా కూర్చొని సిగరెట్ తాగకుండా నాగార్జున ఒక టేబుల్ మీద కూర్చొని సిగరెట్ తాగకుండా. నువ్వు కరెక్ట్గా గమనిస్తే నేను చూసామన్నా మేము, వీడు శ్రీరావు చూసిన ఒక్క మామూలుగా ఆడ వచ్చే షేపు స్కార్పియన్ షేప్, అది పొగ, ఆ పొగ స్కార్పియన్ షేపు. నువ్వు ఖైదీ సినిమాల బస్తాల మీద స్కార్పియన్ సింబల్ ఉంటుంది, నువ్వు గమనించు కరెక్ట్గా. దానికి లింక్ వేయచ్చు, అవసరం ఉంది లింక్ ఎత్తా. ఎవడు అంటా వాడిని ఫేక్ స్టోరీ ఎట్లా నిజం ఇంక వేయచ్చు, లింక్ వేయచ్చు, లింక్ ఎత్తాడు, వాడు వెళ్ళిపోతాడు. ఇంకా నాగార్జున పడుతుంది, నాగార్జున పడి ప్రతి సీసీ కెమెరా తీసుకొస్తాడు, మొత్తం స్కీమే పెడతాడు. అన్ని పేద కరెక్ట్ దొరికే టైం అన్నీ అయిపోతుంది ఒకటేసారి. మొత్తం అన్న అయిపోతే నాగార్జున పిచ్చోడు అవుతాడు, గట్టిగా అరుస్తాడు, కోపం చచ్చి బయటకు వస్తాడు. బయటకు వచ్చి చుట్టూ 300 మంది కూలీలు ఉంటారు. రోలెక్స్ చూసినావా, రోలెక్స్ వాడి ఢిల్లీ దంతో చూసినావా, వీని దగ్గర ఒక హ్యామర్ ఉంటుంది, సుత్తే అంటే ఇదికి మొదలు కొట్టేది, ఇదికి మొదలు దికేది, అది ఉంటుంది వీని దగ్గర. వీడు ప్రతిసారి దాంతో కొడతాడు. అది ఎందుకంటే బాక్స్ అని చెప్పిన మదర్ బాక్స్, దాన్ని ఊడగొట్టడానికి. నువ్వు కేజీఎఫ్ సినిమా వచ్చినావా, ఊడగొట్టి చూసి మనం మొదలుకొడుతున్నాడు. సేమ్ ఇది అలాంటిదే, ఊడగొడతాడు, మదర్ బోర్డు తీస్తాడు. గత 5 years నుంచి అదే చేస్తాడు, కానీ సార్ మిస్ అయింది, బాక్స్ మిస్ అయింది. బాక్స్ కావాలి నాకు. ఆ బాక్స్ ఒక కూలి ఒక్కరు ఉంటాడు, చంపి తెంగుతాడు ఒకరిని. అందరు భయపడతారు, చుట్టూ 30 మంది ఉంటారు, 40 మంది ఉంటారు, అందరు భయపడతారు. కొందరు ఇంకా పోతారు, రౌండ్ ముందుకు వస్తారు. ఆడ కొంచెం ఫైట్ ఉంటుంది, ఫైట్ తర్వాత కూలి దిగుతాడు. అప్పుడు కూడా తెలిసి అర్థమైపోతే సినిమా ఆపేస్తారు. ఏలియో తలపతి ఎట్లుంది అంటే ఖైదీగా మన ఎవరిని ఫస్ట్ ఖైదీగా నింపుతారు, ఖైదీ 2 తీస్తారు, తర్వాత లియో 2 కాదు ఖైదీ 2 ఇస్తారు. ఖైదీలో పడతారు బ్రో, ఖైదీలో చెప్తారు లియో. ఫస్ట్ ఖైదీ వర్సెస్ రోలెక్స్ పడద్దా?